ఈ ఆకు చూసారా? ఎంతమంది దీన్ని గుర్తుపట్టారు? ఇది పొనగంటాకు. మనం దీన్ని జర్మనీలో ఈజీగా పెంచేసుకోవచ్చు. ఎలా అంటే, ఈ రీల్ ఎంతమంది చూశారు? ఒకవేళ చూడకుంటే వెంటనే ఈ రీల్ చూసేసేయండి. దాని యొక్క పార్ట్ ఇవాళ చెప్పుకోబోతున్నాం. సో దీన్ని ఎలా వింటర్లో ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక 3 ఇయర్స్గా నేను కొంచెం దీని మీద రీసెర్చ్ చేశాను. ఎందుకంటే మనం నేటివ్ కోల్డ్ కంట్రీ లివర్స్ కాదు కాబట్టి, సో ఖచ్చితంగా మనకి అన్నీ తెలీదు, జీరో నుంచి నేను నేర్చుకోవాలి. సో అలా రీసెర్చ్ చేస్తూ ఒకటి తెలుసుకుంటూ ఉన్నాను. అలా తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి డీటెయిల్స్ కావాలా అంటే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసేసేయండి. సో దట్ ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఇది వింటర్ హార్డ్ లీఫీ వెజిటబుల్. నిజమండి, ఇది వింటర్ హార్డ్ లీఫీ వెజిటబుల్. ఎలా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి వింటర్లో అనే విషయం కూడా ఈ రీల్లో ఖచ్చితంగా షేర్ చేసేస్తాను. బాగా శ్రద్ధగా వినేసేయండి. ఇది నాటుకునేటప్పుడే బాగా డీప్గా ఉండే కంటైనర్ తీసుకోండి, ఎందుకంటే దీని రూట్స్ చాలా డీప్గా వెళ్తాయి. సో అంత స్పేస్ ఉంటే కనుక అది మనము ఎవ్రీ ఇయర్ అదే దాంట్లో మళ్ళీ రీగ్రో అయ్యి పెంచుకోవచ్చు అనమాట. రీగ్రోత్ దాంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే మనము షాలో అంటే చాలా తక్కువ లోతున్న కంటైనర్ని ఇచ్చాము అంటే అలా చేయలేము. సో ఖచ్చితంగా ఈ ప్లాంట్ని ప్లాంట్ చేసుకునేటప్పుడు డీప్ అయిన కంటైనర్ని ఎంచుకోండి. సో వింటర్లో మనం ఏం చేయాలి అంటే, పైన మనం ఎలాగైతే బనానా ప్లాంట్కి కొంచెం మల్చింగ్ చేస్తామో అలా అంత ఎక్కువ అవసరం లేదు, కానీ లైట్గా మల్చింగ్ చేసేసి వదిలేసాము అంటే నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా దానికి సరిపోయే వెదర్ రాగానే అదే లోపల నుంచి బయటకు వచ్చి ఆటోమేటిక్గా చిగుర్లు వచ్చి ఆకుకూర వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒక హోప్ బిట్లో కూడా, రైజ్డ్ బెడ్లో కూడా నేను ఒక చోట ఇది నాటుకున్నాను. సో అక్కడ కూడా అది సర్వైవ్ అయ్యి బతికి వచ్చింది. అండ్ ఈ కంటైనర్లో ఇంతకుముందు ఒక బకెట్లో చూపించాను కదా, అక్కడ కూడా వచ్చింది. సో అంత బకెట్ అంత డీప్ ఉన్న కంటైనర్ ఉంటే చాలు. ఈ విషయం మీకు ముందే తెలుసా? ఒకవేళ తెలిస్తే నాకు కమెంట్ ద్వారా తెలిపేసేయండి. అండ్ ఇన్ కేస్ తెలియకుంటే ఖచ్చితంగా ఈ లీఫీ వెజిటబుల్ని పెంచుకోవడానికి స్టార్ట్ చేయండి. అండ్ ప్రతి ఇయర్ దాన్ని ఎంజాయ్ చేయండి. సో ఇవాల్టికి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఖచ్చితంగా ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చలో బాయ్.